ఆ కృతజ్ఞతగా ఆ యొక్క అనుసంధానం, ఆ ప్రకృతిని మాకు అర్థం చేపించడంలో ఒక సమన్వయకర్తగా చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నాం. ద బిగ్గెస్ట్ కృతజ్ఞతలు ఎవరికి చెప్పాలి? యూనివర్స్కి చెప్పాలి, విశ్వానికి చెప్పాలి, ప్రకృతికి చెప్పాలి. ఎందుకంటే మనని పుట్టించిందే ప్రకృతి, మనకు కావాల్సినవన్నీ ఇస్తుందే ప్రకృతి కదా. ఇప్పుడు ఏ గ్రహం మీద నీళ్లు లేవు, మనకి బతకడానికి కావాల్సిన నీళ్ళు ఇస్తుంది ప్రకృతే కదా. అందుకోసం మనం ఏం కష్టపడలే కదా. వద్దనుకుంటే 2 నిమిషాల్లో నీళ్లు తీయగలుగుతుంది కదా, గాలి తీయగలుగుతుంది కదా. సో మనం కష్టపడకుండా మనం అన్ని మనం బతకడానికి కావాల్సిన అన్ని ఇస్తున్నప్పుడు ఇప్పుడు ఏదైనా అది వేస్తే మట్టిలో కలుపుకుంటుంది, మనకు తిండి పెడుతుంది. భూమికి ఆ యొక్క సహజ సిద్ధమైనటువంటి మొలకెత్తే లక్షణాన్ని ఇవ్వకపోతే మనం ఏం చేయగలుగుతాం? సో కాబట్టి ఇవన్నీ ఒక సిస్టమేటిక్ గా యూనివర్స్ చేస్తుంది కాబట్టి అది సిస్టమేటిక్ గా చేస్తేనే మనం బతకగలుగుతున్నాం. కాబట్టి వీ హ్యావ్ టు బి బిగ్గెస్ట్ థ్యాంక్ఫుల్ టు ద యూనివర్స్.